హలో అండి. ఐయామ్ డాక్టర్ శ్రీ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అడిగే కామన్ క్వెషన్ ఏ ఫుడ్స్ తీసుకుంటే మాకు మంచిది మేడం, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎన్హాన్స్ అవుతాయని అడుగుతారు. సో, ఓన్లీ ఒక సింగిల్ ఫుడ్ ద్వారా ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎన్హాన్స్ అవ్వడము, ఎగ్ స్పెర్మ్ క్వాలిటీ బూస్టప్ అవ్వడం అనేది ఉండదు. సో, మనం తీసుకునే హోల్ డైట్ మంచిగా ఉండాలనమాట. న్యూట్రియంట్ రిచ్‌గా. నార్మల్‌గా మనం తీసుకునే డైట్‌లో ఏంటంటే ఉండేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద ఫుడ్ మనం తీసుకునే దాంట్లో ఎక్కువ కాంటెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఒక 50-55% కార్బోహైడ్రేట్స్ ఉంటే, ఒక 15-20% ప్రోటీన్స్, 10-15% ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. మెయిన్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో ఏంటంటే, మనకి కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటూ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా మనం ఫర్టిలిటీ హెల్త్‌ని బూస్టప్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఎలా తీసుకోవచ్చు అనంటే, మెయిన్‌గా మనకి ప్రోటీన్ కంటెంట్ ఉండే మనకి దాల్స్‌లో గానీ, అంటే పప్పులులో గానీ, లేదంటే మనకి వెజిటబుల్స్‌లో తీసుకున్నట్లయితే పన్నీరు, టోఫు అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ కలర్‌ఫుల్ ఫ్రూట్స్, కలర్‌ఫుల్‌గా ఉండే ఫ్రూట్స్ అన్నీ తీసుకోవడం ద్వారా వీటిలన్నిటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. మనకి ఎస్పెషల్లీ ఈ అవకాడో అనే ఫ్రూట్స్‌లో కానీ, బ్లూబెర్రీస్, ఈ బెర్రీస్ అనే ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా మనకి ఎగ్ అండ్ స్పెర్మ్ హెల్త్ బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రోటీన్స్. సో, ఎగ్స్ అనేవి తీసుకుంటే కూడా మనకి ఎగ్‌లో మంచి హై ప్రోటీన్ ఉంటుందనమాట. ఎగ్స్ తీసుకోవడము అండ్ నాన్ వెజిటేరియన్‌లో కూడా మనకి రెడ్ మీట్ అనేది కొంచెం తగ్గించడం, లీన్ మీట్ తీసుకోవడం, చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం ప్రోటీన్ కంటెంట్ అనేది మన డైట్‌లో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్‌గా ఓన్లీ డైట్ కాదండి. డైట్‌తో పాటు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మీరు గనక ప్రాసెస్డ్ ఫుడ్స్ కనుక ఎక్కువ తీసుకుంటున్నట్లయితే, ప్రాసెస్డ్ ఫుడ్స్ కట్ డౌన్ చేయడము అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఏదన్నా మీ లైఫ్ స్టైల్‌లో ఉంటే స్మోకింగ్, ఆల్కహాల్ అనేది రెడ్యూస్ చేయడము. ఎస్పెషల్లీ మెన్‌కి స్మోకింగ్, ఆల్కహాల్ అనేది రెడ్యూస్ చేయడము. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్‌లో మనకి కొంచెం వాకింగ్, అంటే ఎవ్రీ వీక్ ఒక అట్‌లీస్ట్ 5-6 డేస్ ఇన్ ఎ వీక్ మనం ఎక్సర్‌సైజ్‌ని యాడ్ చేసుకోవడం ద్వారా అట్‌లీస్ట్ 30 మినిట్స్ ఇన్ ఎ డే సింపుల్ వాకింగ్ ఆర్ యోగా మీరు ఏది చేయగలిగితే అది ఆ ఎక్సర్‌సైజ్ యాడ్ చేసుకోవడం. ఓవరాల్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ డైట్, హెల్తీ డైట్ తీసుకున్నట్లయితే మనకి డెఫినిట్‌గా స్పెర్మ్ హెల్త్ అనేది బూస్టప్ అయ్యి న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్, ఎన్హాన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. థాంక్ యూ.